तेलंगाना असम्बली के स्पीकर गड्डम प्रसाद कुमार ने मोमिनपेट और मरपल्ली में मुनक़िदा मंडल सतह के जायज़ा इजलासों में शिरकत की, जहां उन्होंने सरकारी स्कूलों के तलबा में मुफ्त यूनिफॉर्म भी तकसीम किए। इजलास में ज़िला कलेक्टर और मुख्तलिफ महकमों के अफसरान भी मौजूद थे। स्पीकर ने सरपंचों पर जोर दिया कि वो सरकारी फलाही स्कीमों का फ़ायदा हर मुस्तहिक़ फ़र्द तक पहुँचाएँ, जबकि अफसरान को हिदायत दी है कि मुस्तहिक़ीन की गाँववार फहरिस्तें तैयार करके अवामी मसाइल के हल में तेज़ी लाएँ। उन्होंने कहा कि हुकूमत तालीम, सड़कों, पीने के पानी और फलाही मनसूबों पर खुसूसी तवज्जो दे रही है। ఈ 5 గ్రామాలు హెచ్ఎండి కిందకి పోయినాయి. వాళ్ళకు కూడా స్పెషల్గా కోటి రూపాయలు మరి వాళ్ళ అవసరాల కోసం అది కూడా వారంలో ప్రసరించినది కూడా. మరి అట్లనే ఇప్పుడున్న ప్రభుత్వం పాత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ స్కీమ్స్ తీసుకొని వచ్చింది, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చింది. కానీ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మనందరి మీద బాధ్యత ఏముంటుందంటే సర్పంచులు కానీ నా మీద కానీ ప్రచారం జరగకపోతే ఎన్ని చేసినా లాభం లేదు. మీరు చూడండి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వచ్చింది, మహిళలకు బస్సులు ఫ్రీగా తిరుగుతున్నారు. మరి అట్లనే రైతులకు సంబంధించి ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి. రైతులకు సంబంధించి డాక్రా మహిళలకు ఇంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళకి అసలు మిత్తి లేని రుణాలు కాదు, రుణాలే లేవు. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చినాక మిత్తి లేని రుణాలు పెద్ద ఎత్తున వాళ్ళకు రావడం జరుగుతుంది. అట్లనే పెట్రోల్ పంపులు పెట్టియడం, లేకుంటే ఆర్టీసీ బస్సులు ఇప్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒకటే మహిళల గురించి అందరినీ కోటీశ్వరులు చేయాలి అనే ఒక ఆలోచనతో, కోటీశ్వరులు కాకపోయినా లక్షాధికారులు అయితే అవుతుంది. ఆ నమ్మకంతో మీకు సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా స్కూళ్ళ విషయంలో నేను ఇంతకుముందే చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి, పబ్లిక్ స్కూల్స్ వస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళ నిర్మాణం చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఊర్లో ఉన్న పిల్లలకి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులు. అట్లనే హాస్పిటల్లకు సంబంధించి కలెక్టర్ గారు మాట్లాడుతూ మన హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, వికారాబాద్ ఉన్న హాస్పిటల్, దానికి అనుబంధమైన హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీ డాక్టర్ కూడా చెప్పాడు, వస్తుందా లేదా అనేది ఎవరు చెప్పలేము. డాక్టర్ వస్తుందా, మంచిగా చూస్తుందా, కలెక్టరే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తిరుగుతున్నాడు. కలెక్టరే మంచిగా పని చేస్తున్నాడు, వస్తున్నాడు. మరి మీరు మాత్రం చెప్పకపోతే మీరు గమనిస్తుండాలి. ప్రతి అఫీషియల్ ప్రోగ్రాము ఏదున్నా కూడా గమనిస్తుండాలి. గమనిస్తే నాకేమొస్తుంది అనుకోవద్దు. ఎంతనో శ్రమపడి సర్పంచులు అయ్యారు. ఆ శ్రమ మీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. మరి 5 ఏళ్ల కోసం ఇది 5 ఏళ్లలో మీరు మంచి కార్యక్రమాలు చేసి అందరితో మంచి అనిపించుకుంటే సాయంత్రం మించింది ఏంటి. మళ్ళీ నెక్స్ట్ రిజర్వేషన్ ఇది ఉండదు, వేరేది వస్తుంది. అందుకే ఈ 5 ఏళ్లలో సాధ్యమైనంత వరకు మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేయాలి, అన్నిట్లో ఇన్వాల్వ్ కావాలి. మరి పార్టీలకు సంబంధం లేకుండా నేను పనిచేయడానికి రెడీ ఉన్నా. మరి ఏ గ్రామం అయినా కూడా, ఏ సర్పంచ్ అయినా కూడా మీకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గరకు వస్తే అన్ని విషయాల్లో మీకు సహకారం అందిస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లు చర్చ చేసుకున్నాం. ఇంకా కొంత నెక్స్ట్ దాంట్లో మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూసిన చాలా మందిని అడుగుతారు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, అడగలేకపోయినారు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అడిగే అవకాశం దొరుకుతుంది. మీ సమస్యలు అడిగే పూర్తి హక్కు మీకు ఉన్నది. అట్లనే ఈ సమావేశంలో కూడా చెప్పవలసిన అన్ని కలెక్టర్ చెప్పారు. నేను 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే స్పీకర్ అయ్యి. వికారాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్తో మనకు చాలా నిధులు వస్తున్నాయి. R&Bకి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 300 కోట్లు హ్యాండ్లు వచ్చినాయి. అంతకుముందు 300 కోట్లు, 600 కోట్లు R&B ఇప్పటికే రావడం జరిగింది. మన పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 180 కోట్లు ముందు వచ్చినాయి. మళ్ళీ హ్యామ్లో 300 కోట్లు మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఈరోజు 53 కోట్లు మళ్ళీ ఇవాళ సీతక్క శాఖ మంత్రి గారు ఇలా సంతకం పెట్టి చివరిస్తున్నారు. ఇవన్నీ దానికి 10 ఏళ్ళ నుంచి రోడ్డు కాదు, మీ అందరికీ తెలుసు.
10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా కాలేదు, ఒక పోయి మరి అవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి గ్రామం బీటీ రోడ్డు నుంచి గ్రామం పోయే రోడ్డు ప్రతిదీ వేయాలనే కాన్సెప్ట్లో తీసుకొని వచ్చినాం. అన్ని రోడ్లు అయితే వేయాలని, ప్రతి గ్రామం నుంచి మండలం మంచి రోడ్డు వేయాలని చెప్పేసి ఈ రోడ్లన్నీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తాగనీయ నీళ్ళది ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నామో ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని నేను కలెక్టర్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తప్పకుండా తీసుకుంటాము.